హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సరదా కబుర్లు మోని విత్ స్వాతి. ఈరోజు వచ్చేసి నేను మా దానిమ్మ తోట చూపిస్తున్నాను. చూద్దాం రండి ఫ్రెండ్స్. ఇది మా దానిమ్మ తోట. ఇది చూడండి, దగ్గరికి రా. ఇది చూడండి, ఇవి మా దానిమ్మకాయలు. చెట్టుకి ఎన్నో ఉంటాయి. ఇవన్నీ చూడండి ఫ్రెండ్స్. చూడండి, ఇది వేస్ట్ అయిపోయింది. దీనికి పురుగు ఏదో వచ్చింది. ఇలా చాలా వేస్ట్ అయ్యి ఈ మధ్య చాలా తీసేశారు. ఇది చాలా లాస్. మామూలుగా మార్కెట్లో ఈ సైజు కాయ వచ్చేసి ఒక్కో 25 రూపీస్ 30 రూపీస్ పడుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మాకు చాలా లాస్ ఇది. దీనివల్ల దీన్ని ఇక్కడ పడేయకూడదు, దీన్ని దూరంగా పడేయాలి. దీన్ని ఇక్కడే పడేసామనుకో మిగతా వాటికి కూడా ఎఫెక్ట్ అయ్యిద్ది అనమాట. మనం పోతే తర్వాత పడేద్దాం. ఇదిగో చూడండి కాయలు. తోట చూడండి. ఇక్కడ కొన్ని ఉన్నాయి కదా, ఇవి కొంచెం చిన్న కాయలు అన్నమాట. ఆ పెద్దవి కోసినాక ఈ చిన్నవి కోస్తాము. ఇవి పిందెలు అంటారు. ఇవి మళ్ళీ వస్తూ ఉంటాయి. ఇవేమో పూత, ఇవేమో చిన్ని పిందెలు ఫస్ట్. ఇవి నెక్స్ట్ ఇంకా దీనికి ఒక 3 months సంథింగ్ అంత టైం పట్టొచ్చు. దీనికి తక్కువ ఇదిగోండి. ఇవి చాలా పెద్ద సైజ్. ఐ థింక్ ఇది మామూలుగా మార్కెట్లో అయితే ఇవి 2 కలిసి కేజీకి వస్తాయి. అంటే మేము కొనుంటాం కాబట్టి మాకు కూడా తెలుసు కాబట్టి. చూడండి కొన్ని. ఇది చూడండి ఎంత పెద్దగా ఉందో. ఇదైతే ఐ థింక్ 1 kg బట్టి ఒక్కొక్కటి వచ్చిద్ది. ఒక్కటే ఓన్లీ ఒక కాయ 1 kg వెయిట్ వస్తుంది. చూడండి, దీనికి ఎక్కువ బాగుంది సైజు. ఇంకా ఒక్క కోత కూడా కొయ్యలేదు. ఈ మంత్లో కొయ్యాలి. అప్పుడు మళ్ళీ మీకు వీడియో తీసి చూపిస్తాను. మీకు ఇది వచ్చేసి దీన్ని గ్రీన్ మ్యాట్ అంటారు. ఇది పక్షులు ఏం రాకుండా ఉండడానికి. పైన కూడా ఒక వైట్ మ్యాట్ లాగా ఉంది. అది కానీ అది వీడియోలో సరిగ్గా కనిపించట్లేదు. ఎందుకంటే ఏం వాలకుండా, పక్షులు ఏం తినకుండా, కాయ డ్యామేజ్ అవ్వకుండా ఉండాలనేసి ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. చూడండి, ఇది ఒక మోటార్. ఇది వాలు తిప్పుతారనమాట. ఇది ఒక వాలు, ఇక్కడ ఒక వాలు ఉంటుంది. ఇంకొక మోటార్, అది కూడా చూపిస్తాను రండి. ఈ డ్రమ్ములు మందు కొట్టడానికి యూజ్ చేస్తారు. దీంట్లో వాటర్ పట్టి పెడతారు. ముందుగానే వాటర్ స్టాక్ చేసి ఉంచుతారు. ఎందుకంటే ఫ్లోరిన్ ఉంటుంది అనమాట. అది పైన తేరుకొని పోయిద్ది, తర్వాత తీసేస్తారు. ముందుగా కానీ వాటర్ పట్టి ఉంచకపోయామనుకో ఫ్లోరిన్ వల్ల యూజ్ ఉంటుంది కొట్టినా కూడా అనేసి. ఇవన్నీ వచ్చేసి వాళ్ళు ఒక దగ్గర ఉండవు, చాలా ఉంటాయి. ఇంత తోటకి ఎక్కువగా కావాలనేసి ఒకటి ఆపితే ఒకటి అలా చేసుకుంటూ వెళ్ళాలి. ఇది చూపిస్తాను. ఇది మా తోట అంతా. కొన్ని చెట్లకి ఎక్కువ ఉన్నాయి కాయలు, కొన్ని చెట్లకి చాలా తక్కువ ఉన్నాయి. దీనికైతే భలే కనిపిస్తుంది. ఆకులు తక్కువ ఉన్నాయి, కాయలు ఎక్కువ ఉన్నాయి. చూడండి, ఇది ఇంకొక మోటార్ అన్నమాట. ఇది ఆల్రెడీ ఆన్లో ఉంది, అందుకని సౌండ్ వస్తుంది, గమనించండి. అది దాన్ని మోటార్ వేసేది, మీటర్ బాక్స్ అంటారు దాన్ని. ఇక్కడ నుంచి వాటర్
కింద నుంచి వెళ్ళి డ్రిప్పులో నుంచి మొక్కలకి పడుతుంది. చూడండి మందు కోసం వాటర్ డ్రమ్ములకి పడుతున్నారు. ఇది మెయిన్ మోటార్, ఇక్కడ నుంచే మందు పోతుంది. ఇదిగోండి ఇవన్నీ వాళ్ళు మోటార్. అక్కడ కూడా ఉంది ఒకటి, అది కూడా చాలా ఉంటాయి, చాలా వాళ్ళన్నీ ఉంటాయి. ఇదిగోండి ఇది మోటార్ సౌండ్ వస్తుంది. ఇది దాని బాక్స్. చూడండి నేను పడుతున్నాను వాటర్. ఒక డ్రమ్ముకి ఆల్రెడీ పట్టేశారు, ఇప్పుడు నేను పడుతున్నాను. ఇది చూడండి, ఇది కనిపిస్తుంది కదా, ఇది డ్రమ్లో వేస్తారు. దీన్ని పీల్చుకొని వాటర్ వేస్తే పీల్చుకునిద్ది, దాంట్లో నుంచి ఇక్కడికి పోయిద్ది. ఇక్కడ నుంచి ఈ డ్రమ్ములలో వేప నూనె అవన్నీ ఉంటాయి. మేము కొంచెం ఆర్గానిక్ ఫార్మింగ్ కూడా చేస్తాము. ముందు వీటిని పులియబెట్టి మజ్జిగ బియ్యము అవన్నీ వేసి పులియబెట్టి ఉంచుతారు. ఇది ఇప్పుడు ఓపెన్ చేయలేము ఫ్రెండ్స్, ఎందుకంటే స్మెల్ వచ్చింది. ఇది స్టోర్ రూమ్ లాంటిది, మేమన్నీ ఇక్కడే పెట్టి ఉంచుతాము. ఇవన్నీ డ్రిప్ పైపులు వేయంగా మిగిలిపోయినవి. ఇవన్నీ ఇక్కడ ఒక మంచం కూడా ఉంటుంది, ఎందుకంటే మా వాళ్ళు ఇక్కడ కూర్చుంటారు. ఇదేమో పట్టలు అనమాట, ఫినిషింగ్కి ఏమైనా అవసరమైనప్పుడు మళ్ళీ కట్టుకోవడానికి. ఇక్కడ చేసి మందు ఇక్కడ నుంచి వస్తుంది, స్ప్రింకిల్ చేస్తుంది. దాన్ని నాజిల్స్ అంటారు. ఇక్కడ మందు పోస్తారు. ఇది ఒక ట్యాంక్ అయితే మినిమం ఒక 8 to 10 acresకి వస్తుంది. మా దానికి సరిపోయిద్ది. ఇక్కడ ఇవన్నీ మిషనరీ, ట్రాక్టర్కి దీన్ని పెట్టేసి ట్రాక్టర్ ముందెళ్తూ ఉంటుంది. దీన్ని తీసుకొని అంతా ఇది చైన్ సేమ్, ఇంకా మిషను అన్నీ ఇలాగా. ఇది దీన్ని ఫైనల్ చేసి ఇది ఒకేసారి 2 లైన్లకి కొట్టిద్ది. ఇటు సైడ్ నుంచి వస్తుంది, ఇటు సైడ్ నుంచి వస్తుంది. ఇవి వచ్చేసి ఆ బ్లోయర్కి ట్రాక్టర్కి వేసే జాయింట్స్ అనమాట. ఇవి ఇక్కడ దొరక హైదరాబాద్ నుంచి తెప్పించారు. ఇది వచ్చేసి సోలార్ బ్యాటరీ అనమాట. ఈవినింగ్ 6కే వేస్తారు తోటలో నుంచి బయటకు వెళ్ళేటప్పుడు. ఉదయం వచ్చి ఆపుతారు. ఇది దీన్ని చుట్టూ ఇదే తోట చూడండి. ఇవి డ్రిప్ పైపులు అంటారు వీటిని. ఇక్కడ నుంచే వాటర్ పోతాయి, అంటే పెట్టరనమాట, చిన్న హోల్స్ పెట్టుంటారు, అక్కడ నుంచి వాటర్ పోతూ ఉంటాయి. ఇదిగోండి చూపిస్తా, ఇదిగోండి వీటిలో నుంచే వాటర్ పోతాయి. ఇంకా అయిపోయింది, నేను బయటికి వెళ్తున్నాను. చూడండి ఇది మొత్తం ఒక 8 to 10 acres ఉంటుంది. కొంచెం దూరంగా వెళ్తే అక్కడ ఖాళీ ప్లేస్ ఉంది. ఆ ప్లేస్లో నిమ్మ తోట ఉండేది, దాన్ని తెగులు వచ్చిందని కొట్టేపించేసాను, ఎందుకంటే వీటికి కూడా తెగులు వస్తుంది అనేసి. ఇదిగోండి చూడండి, మీకు ఏమన్నా ఇంకా వీటి గురించి ఏమన్నా తెలియాలి అనుకున్నా నెక్స్ట్ మేము పోసే టైం చూపిస్తాం. ఇదేంటంటే దిష్టి బొమ్మ, కానీ దిష్టి బొమ్మకి దిష్టి ఎక్కువై పడిపోయింది. చూడండి ఇది మా ఎంట్రీ కమ్ ఎగ్జిట్. చెప్పాను కదా నెట్ అని, ఇదే ఇంక మొత్తం పైనంతా ఇదే ఉంటుంది, కానీ వీడియో సరిగ్గా అనిపిస్తుందో తెలీదు. దీన్ని వచ్చాక ఇక్కడ తాడుతోటి పెట్టి క్లోజ్ చేస్తారు. ఇదిగోండి మా వేప చెట్టు.
ఇంకా ఇక్కడ అన్ని చెట్లు ఉండేవి. ఇదేం చెట్టు? బాదం. ఇది బాదం చెట్టు. ఇది వచ్చేసి నా వీడియో చూసారు కదా, మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. పక్కనున్న బెల్ని క్లిక్ చేస్తే మా ఆల్ నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.